Hello, friends. Very good morning. Happy Monday to all of you. Before we begin today's editorial, I would like to talk about our newly launched course, CAT Infinity. క్యాట్ అనేది ఇండియాలో ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్మెంట్లో అడ్మిషన్ కోసం కండక్ట్ చేయబడే ప్రీమియర్ టెస్ట్. ఎంబీఏ చేయాలనుకునే వాళ్ళు, టాప్ మోస్ట్ బిజినెస్ స్కూల్స్లో ఎంబీఏ చేయాలనుకునే వాళ్ళు రాసే ప్రీమియర్ టెస్ట్ క్యాట్. క్యాట్లో నేను 99% సాధించాను. ఇది 2007లో, లాంగ్ బ్యాక్. తర్వాత నేను 10 ఇయర్స్ డిఫరెంట్ కార్పొరేట్ కంపెనీస్లో పనిచేశాను. దెన్ ఐ క్విట్, ఐ స్టార్టెడ్ ఎల్టెక్స్ క్లాసెస్. మీకు అందరికీ తెలిసిందే. అయితే నేను సక్సెస్ సాధించిన క్యాట్కి కోర్స్ ఇప్పటివరకు లేదు. సో ఇప్పుడు క్యాట్ కోర్స్ కూడా లాంచ్ చేశాం. సో నేను క్యాట్లో మీకు ఇంగ్లీష్ చెప్తాను. మీ అందరికీ తెలిసిందే, ఇంగ్లీష్ నా ఫేవరెట్ సబ్జెక్ట్. సో పర్సనల్గా నేనే ఇంగ్లీష్ క్లాసెస్ కంప్లీట్గా డీల్ చేస్తాను. బట్ వాట్ హ్యాపెన్స్ టు క్వాంట్ సార్ అని అడుగుతారు. క్వాంట్కి, రీజనింగ్కి మీకు 99.5% సాధించిన నా ఫ్రెండ్ కృష్ణ వస్తారు. కృష్ణ సార్ ఇంటర్నేషనల్, ఇన్ఫాక్ట్ నేషనల్ లెవెల్లో ఇండియాని పజిల్ ఛాంపియన్షిప్లో, సుడోక్యూ ఛాంపియన్షిప్లో రిప్రజెంట్ చేసిన వ్యక్తి. హీఈస్ కరెంట్లీ వర్కింగ్ ఇన్ ఐసిఐసిఐ బ్యాంక్. తను క్వాంట్ అండ్ రీజనింగ్ రెండిట్లో కూడా సూపర్ స్ట్రాంగ్. సో తను స్వయంగా ఆ రెండు సెక్షన్స్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. సో ఇద్దరు 99% క్యాట్లో ఆల్రెడీ సక్సెస్ సాధించిన వాళ్ళు. బట్ మోర్ దాన్ దిస్, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను మీకు, క్యాట్లో సక్సెస్ సాధించామా లేదా యూపీఎస్సీలో సక్సెస్ సాధించామా అనేది గీట్రాయ్ కాదు. సక్సెస్ అనేది ఒక పాయింట్. సక్సెస్ కంటే కూడా ఇంపార్టెంట్ టీచింగ్ ఎబిలిటీ. స్టూడెంట్స్కి అర్థమయ్యే రీతిలో మంచిగా చెప్పగలిగే ఎబిలిటీ ఉండడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నేను ఎక్కువగా ఆ ఫ్యాక్టర్కి చాలా ఎక్కువ వాల్యూ ఇస్తాను. సో ఆ పరంగా కూడా నేను ఎంత బాగా చెప్తానో అంతకంటే బాగా కృష్ణ సార్ కూడా చెప్తారు. సో మీరు మన క్యాట్ ఛానల్ చూడొచ్చు. క్యాట్ ఛానల్ యొక్క లింక్ నేను ఈ కామెంట్ సెక్షన్లో ఉంటుంది. క్యాట్ ఛానల్కి రండి. అండ్ క్యాట్ ఇన్ఫినిటీ ఫీజు కూడా ఎంత తక్కువ అంటే 15,000 రూపీస్కి క్యాట్ ఇన్ఫినిటీ లాంచ్ చేసాం. 15,000 రూపీస్కి ఆలోచించండి. అక్రాస్ ద కంట్రీ దిస్ ఈస్ ద లోయెస్ట్ ఫీ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. జస్ట్ లైక్ ఆల్ అవర్ ఇన్ఫినిటీ కోర్సెస్, ఇది కూడా లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో వస్తుంది. యూ విల్ గెట్ లైవ్ యాజ్ వెల్ యాజ్ రికార్డెడ్ క్లాసెస్. టైమింగ్ కూడా వర్క్ చేసే వాళ్ళకి, స్టూడెంట్స్కి కూడా కన్వీనియంట్గా ఉండేటట్టు ఎర్లీ మార్నింగ్స్ కానీ నైట్స్ కానీ పెట్టడం జరుగుతుంది. మార్నింగ్ 6 to 7, నైట్ 8 to 9 ఈ టైంలో. సో మీరు జాబ్ చేసుకుంటూ ప్యారలల్గా క్యాట్ ప్రిపేర్ అవ్వచ్చు. స్టూడెంట్స్ కాలేజ్కి వెళ్తూ కూడా క్యాట్ ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ సండేస్, సాటర్డేస్ క్లాసెస్ ఎక్కువగా పెట్టడం జరుగుతుంటుంది. సో ఈ రకంగా వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే, మన షెడ్యూల్ చేస్తూ కూడా మనం వెళ్ళొచ్చు. కంప్లీట్ అయిపోయిన వాళ్ళు కూడా హ్యాపీగా ఏ టైం అయినా ఫ్రీగానే ఉంటారు కాబట్టి యూ కెన్ ఆల్సో అటెండ్. 15,000 రూపీస్కి యూ గెట్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. ఇక్కడ ఇంకొక బ్యూటీ ఏంటంటే, క్యాట్తో పాటు ప్యారల్గా ఐ ప్రిపేర్ యూ ఫర్ జీమాట్. చాలా కాలేజెస్ ఇండియాలో ఇప్పుడు జీమాట్ని కూడా స్వీకరిస్తున్నాయి. సో జీమాట్ ప్యాటర్న్లో కూడా మనం వెళ్తాం. ఇదే ఫీజుతో యూ విల్ గెట్ బోత్ క్యాట్ అండ్ జీమాట్. అండ్ సంబడి వాంట్స్ జిఆర్ఈ, ఐ విల్ కవర్ ఇట్ ఇన్ ద సేమ్ థింగ్. సో ఇట్ ఈస్ ఏ కంబైన్డ్ కోర్స్, యూ కెన్ సే. యాక్చువల్లీ క్యాట్, బట్ దీంతో పాటు జీమాట్, జిఆర్ఈ ప్రిపేర్ అవుతానన్నా సరే వి విల్ గివ్ యూ గైడెన్స్ అండ్ కవర్ దట్ సిలబస్. ఎక్స్ట్రా సిలబస్ ఏమైనా కూడా అది ఇందులోనే కవర్ చేయడం అనేది జరుగుతుంది. సో బ్యూటిఫుల్లీ డిజైన్డ్ కోర్స్. యాక్చువల్ సక్సెస్ సాధించిన వాళ్ళు, సక్సెస్తో పాటు ఇండస్ట్రీలో 10 ఇయర్స్ వర్క్ చేసిన వాళ్ళం. వీ నో హౌ బీ స్కూల్ లైఫ్ ఎలా ఉంటుందో తెలుసు. పెద్ద పెద్ద బీ స్కూల్లో, ఇండియాలో 7th బెస్ట్ బిజినెస్ స్కూల్ అండ్ ఎండిఏలో నేను కృష్ణ సార్ ఇద్దరం కలిసి చదువుకున్నాం. దెన్ హీ హ్యాడ్ 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, 12 ఇయర్స్, నాకు ఒక 10 ఇయర్స్ ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉంది. కార్పొరేట్ ఎక్స్పీరియన్స్ ఉంది, టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో మీ అందరికి కూడా ఒక మంచి నాలెడ్జ్ అనేది బిల్డ్ అవుతుంది. మీరు వింటున్న వాళ్ళు ఎవరైనా సరే మీరు క్యాట్ ప్రిపేర్ అవుతున్నట్లయితే డూ కన్సిడర్ అస్. మీరు ప్రిపేర్ అవ్వకపోతే టెల్ యువర్ ఫ్రెండ్స్కి చెప్పండి ఇక్కడ ఎంత బాగా క్లాసెస్ జరుగుతాయి అనేది. మీకు నిజంగానే ఎడిటోరియల్ అనాలిసిస్ అనేది నచ్చుతుంటే అన్నీ కూడా అట్లాగే ఉంటాయి. అండ్ యూ కెన్ ఆల్సో వాచ్ అవర్ వీడియోస్. మన క్యాట్ ఛానల్లో వీడియోస్ కూడా పెట్టాను. పాత 2020 పేపర్ అనాలిసిస్ చేస్తూ రోహిత్ సార్ అని ఇంకో సార్ ఉంటారు, తను ప్యూర్ మ్యాథ్స్ చెప్తారు. సో ముగ్గురు వీడియోస్ కూడా మీకు క్యాట్ ఛానల్లో ఉంటాయి, చూడొచ్చు. చూసి మీరు నచ్చితే కాల్ చేసి రావచ్చు. సేమ్ నెంబర్ మీ అందరికీ తెలిసిన నెంబరే, 789-389-9553. ఈ 15,000 అనేది ఇనాగరల్ ఫీ. ఫిబ్రవరి ఎండింగ్ వరకు ఈ ఫీ అనేది వ్యాలిడ్ ఉంటుంది. తర్వాత ఫీజు పెంచడం జరుగుతుంది. సో స్టార్టింగ్లో జాయిన్ అయ్యే వాళ్ళకి తక్కువ ఫీజులో జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. ఈవెన్ డిగ్రీ పిల్లలు ఫస్ట్ ఇయర్ నుండి కూడా జాయిన్ అయిపోవచ్చు. కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఎర్లీగా జాయిన్ అయినా సరే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ హెల్ప్ చేస్తుంది. అండ్ వన్ ఫైనల్ థింగ్ దట్ ఐ వాంట్ టు కన్వే, చాలా మంది క్యాట్ ఆస్పిరెంట్స్ సఫర్ అయ్యే విషయం ఏంటంటే, రిటర్న్ టెస్ట్ వరకు బాగా ప్రిపేర్ అవుతారు, తర్వాత గ్రూప్ డిస్కషన్స్, పర్సనల్ ఇంటర్వ్యూ వచ్చేసరికి చాలా స్ట్రగుల్ అవుతారు. సో ఆ స్ట్రగుల్ లేకుండా, గ్రూప్ డిస్కషన్స్కి, పర్సనల్ ఇంటర్వ్యూస్కి స్ట్రగుల్ లేకుండా డే 1 నుంచి కూడా జనరల్ నాలెడ్జ్ కూడా బిల్డ్ చేసే ప్రోగ్రామ్ మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఎందుకంటే వీఆర్
ఆల్రెడీ నోన్ ఫర్ యూపీఎస్సీకి 2 రాష్ట్రాల్లో మంచి పేరు వచ్చిన సంస్థ 150 దగ్గర స్టూడెంట్స్ మనకి యూపీఎస్సీకి ఉన్నారు. అంటే ఎంత సక్సెస్ సాధించామో చూడండి. సో యూపీఎస్సీ ఫ్యాకల్టీని కూడా అక్కడ ఇన్కార్పొరేట్ చేసి, నేను ఎకానమీ చెప్తాను యూపీఎస్సీ వాళ్ళకి. సో ఎకానమీకి అవసరమైన కాన్సెప్ట్స్ కూడా క్యాట్ వాళ్ళకి అవసరమైన మేరకు స్టార్టింగ్ నుంచి చెప్పడం వల్ల గ్రూప్ డిస్కషన్స్ ఇంటర్వ్యూ స్టేజ్ వచ్చేసరికి న్యాచురల్‌గా మీరు పెర్ఫార్మ్ చేసేలాగా తయారవుతారు. దట్స్ ది అడిషనల్ ఎడ్జ్ దట్ యూ గెట్ ఎట్ ఎల్టీఎక్స్ క్లాసెస్. Without wasting any more time, do call this number and get all the details and join as and when you want. That's it. So with this, let's begin today's editorial. The title says boosting confidence. Boosting ante strengthening. Strengthen చేయడం. Boost. Confidence boost చేసినట్టు కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యింది. కాన్ఫిడెన్స్ స్ట్రెంగ్తన్ అయింది. కాన్ఫిడెన్స్ పెరగడం. కాన్ఫిడెన్స్ పెరిగేలాగా ఏదో జరుగుతుంది. ఏం జరుగుతుంది? The government should ensure that the available stocks of vaccine are used efficiently. COVID-19 కోసం ఆల్రెడీ మనకి 2 రకాల వ్యాక్సిన్స్, కోవిషీల్డ్, కోవాక్సిన్ 2 వచ్చేసాయి. అవి వాటికి ఇండియాలో చాలా ఫస్ట్ భయపడ్డారంటే జనాలు ఎక్కువ ఇండియాలో ఇంతమందికి తగినట్టు వ్యాక్సిన్లు వస్తాయా లేదా అని చెప్పి భయపడడం జరిగింది. ఇప్పుడు ఎలా మారింది ట్రెండ్? వ్యాక్సిన్స్ ఉన్నాయి కానీ చాలా మంది తీసుకోవట్లేదు. వ్యాక్సిన్ హెసిటెన్సీ వచ్చేసింది. చాలా మంది తీసుకోవడానికి ఇష్టపడట్లేదు. సో అవైలబుల్‌గా ఉన్న వ్యాక్సిన్స్ అన్ని ఎఫిషియెంట్‌గా వాడేలాగా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి. దే మస్ట్ ఎన్ష్యూర్ దట్ అని చెప్పి ఈ స్టేట్మెంట్ చెప్తోంది. ది డౌన్వర్డ్ ట్రెండ్ ఇన్ ఫ్రెష్ కరోనా వైరస్ ఇన్ఫెక్షన్స్ ఇన్ ఇండియా కంటిన్యూస్ టు ఇన్స్పైర్ కాన్ఫిడెన్స్ దట్ ద పాండమిక్ ఈజ్ ఆన్ ద వేన్. ఫ్రెష్ కరోనా వైరస్ ఇన్ఫెక్షన్స్ ఏ రోజు ఎన్ని వస్తున్నాయని చెప్పి రోజు మనకి డేటా ఇస్తూ ఉంటారు కదా, అది డౌన్వర్డ్ ట్రెండ్ కనిపిస్తుంది. సో ఇలా తగ్గిపోతాయి. మీరు కరువు చూస్తే తగ్గిపోతూ ఉందన్నమాట. సో దానివల్ల ఏమవుతుంది? ఇట్ కంటిన్యూస్ టు ఇన్స్పైర్ కాన్ఫిడెన్స్. మన కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. ఏ రకంగా? దేనికోసం? దట్ ది పాండమిక్ ఈజ్ ఆన్ ద వేన్. పాండమిక్ తగ్గిపోతుంది. పాండమిక్ ఇంకా ఇంపాక్ట్ చూపకపోవచ్చు అనే మీనింగ్ మనకి వస్తుంది. సో వేన్ అంటే ప్రోగ్రెసివ్గా కొంచెం కొంచెం తగ్గిపోవడం. టు డిక్రీజ్ ఇన్ సైజ్ గ్రాడ్యువల్లీ. దాన్ని ఇఫ్ సంథింగ్ ఈజ్ ఆన్ ద వేన్ కొంచెం 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 తగ్గిపోతుంది అని అర్థం. సో పాండమిక్ ఇంకా ఇంపాక్ట్ తగ్గిపోతుంది, మనకి మంచి రోజులు రాబోతున్నాయి అన్నట్టుగా అనిపిస్తుంది. రైట్. The daily new cases fell below 10,000 for the third time this month. ప్రతిరోజు వచ్చే కొత్త కేసెస్ అనేవి 10,000 కంటే తగ్గాయి థర్డ్ టైం ఇన్ దిస్ మంత్. ఇంతకుముందు జనవరిలో 11,000 వరకు ఉండేవి రోజుకి, ఇప్పుడు 10,000 కంటే తక్కువే నమోదవుతున్నాయి. ఇండియాస్ టాలీ ఈజ్ నౌ 10.9 million cases and fresh reported fatalities were recorded below 100 for the 8th time this month. ఫెటాలిటీస్ అంటే చావులు. దేనివల్ల? COVID-19 వల్ల ఎంతమంది చనిపోతున్నారు అనే కౌంట్ ఫెటాలిటీ. డెత్స్ డ్యూ టు COVID-19 వర్ రికార్డెడ్ బిలో 100 కంటే తక్కువ మంది చనిపోయారంట ఫర్ ద 8th time దిస్ మంత్. అంటే ప్రతిరోజు కూడా ఎన్ని ఫ్రెష్ కేసులు వస్తున్నాయి, ఎంతమంది చనిపోయారని డేటా ఇస్తూ ఉంటారు. అందులో ఈ ఫ్రెష్ కేసెస్, కొత్త కేసెస్ అంటే చనిపోయినవి 100 కంటే తక్కువే ఉన్నాయి. అది 8వసారి. ఈ మంత్ ఇవాళ ఎంత డేట్? 15th. ఈ 14 daysలో ఓన్లీ 8 times, ఆల్మోస్ట్ 8 times మనకి 100 కంటే తక్కువ ఫెటాలిటీస్ నమోదయ్యాయి అకార్డింగ్ టు హెల్త్ మినిస్ట్రీ డేటా. ఆన్ January 1st there were around 20,000 fresh infections. 20,000 fresh infections January 1st వచ్చాయి, which fell to about 11,000 by the month end. మంత్ ఎండ్కి 11,000 తగ్గిపోయింది. Should this sharp decline continue for this month too, then it would be a truly propitious turn of events. ఈ డిక్లైన్ 20,000 నుంచి 11,000కి తగ్గింది. ఇప్పుడేమో 10,000 ఫ్రెష్ కేసెస్ వస్తున్నాయి. ఈ డిక్లైన్ అనేది ఏదైతే ఉందో, ఈ తగ్గుదల ఏదైతే ఉందో, అది ఈ మంత్ కూడా కంటిన్యూ అయితే దెన్ ఇట్ వుడ్ బి ఎ ట్రూలీ ప్రొపీషియస్ టర్న్ ఆఫ్ ఈవెంట్స్. ప్రొపీషియస్ అంటే ఫేవరబుల్ అర్థం. సో టర్న్ ఆఫ్ ఈవెంట్స్ అంటే మనకి ఫేవరబుల్గా పరిస్థితులు మారినట్టే, మంచి రోజులు వచ్చేసినట్టే అనే సెన్స్ మనం తీసుకోవచ్చు. చెడు నుంచి మంచికి మనం వచ్చేసినట్టే ఇది ఈ మంత్ కూడా కంటిన్యూ అయితే. సో ఫార్ ఇప్పటి వరకు అరౌండ్ 8.2 million doses ఆఫ్ వ్యాక్సిన్ హ్యావ్ బీన్ అడ్మినిస్టర్డ్ టు హెల్త్ వర్కర్స్ అండ్ సమ్ ఫ్రంట్ లైన్ వర్కర్స్. ఇప్పటి వరకు 8.2 million వ్యాక్సిన్ డోసెస్ అనేవి హెల్త్ వర్కర్స్కి, ఫ్రంట్ లైన్ వర్కర్స్కి అడ్మినిస్టర్ చేశారంటే ఇచ్చారు. దో దిస్ ఇస్ స్టిల్ బిలో ద ఫస్ట్ లాట్ ఆఫ్ 16.5 million doses ఆఫ్ కోవిషీల్డ్ అండ్ కోవాక్సిన్ దట్ ద గవర్నమెంట్ కమిషన్డ్ ఫ్రమ్ దేర్ మ్యానుఫ్యాక్చర్స్. గవర్నమెంట్ ఎన్ని కొనింది? 16.5 million doses కొనింది, కోవాక్సిన్ కోవిషీల్డ్ కలిపి. అయితే అందులో సగం మాత్రమే అడ్మినిస్టర్ చేయడం జరిగింది ఇప్పటి వరకు. ఇండియా హాస్ ఆల్సో మేనేజ్ టు డొనేట్ వ్యాక్సిన్స్ టు నైబరింగ్ కంట్రీస్. పక్క దేశాలకి ఇండియా డొనేట్ కూడా చేసింది. ఫర్ నౌ సప్లై సీమ్స్ టు ఫార్ ఎక్సీడ్ డిమాండ్. సప్లై ఎక్కువ ఉంది ఇప్పుడు డిమాండ్ కంటే. వ్యాక్సిన్స్ కొన్న డిమాండ్ కంటే వ్యాక్సిన్ యొక్క సప్లై ఇండియాలో ఎక్కువగా ఉండింది. విత్ ఓన్లీ అరౌండ్ హాఫ్ ఆఫ్ దోస్ ఎన్రోల్డ్ ఫర్ వ్యాక్సినేషన్స్ షోయింగ్ అప్ ఫర్ దర్ డోసెస్.
డోసెస్. ఎవరైతే వ్యాక్సినేషన్ తీసుకుంటామని ఎన్రోల్ అయ్యారో అందులో సగం మంది మాత్రమే వస్తున్నారు. మిగిలిన వాళ్ళు ఎలాగో ఇప్పుడు కోవిడ్ లేదు, వచ్చినా తగ్గిపోతుంది, ఇప్పుడు కొత్తగా వ్యాక్సిన్ తీసుకొని ఏం సాధిస్తాంలే, వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమని కొన్ని అనుమానాలతో, ట్రయల్ డేటా పూర్తిగా లేదన్న కొన్ని అనుమానాలతో వ్యాక్సిన్ హెసిటెన్సీ బిల్డ్ అయిపోయి వాళ్ళు రావట్ల. అదొక పెద్ద ప్రాబ్లమ్ అవుతుంది. Saturday marked 28 days since the first dose of vaccine were administered and time for the first batch of those inoculated to show up for the second dose. సాటర్డే రోజు 28 రోజులు అయిపోయింది. సాటర్డే ఫస్ట్ డోసెస్ ఆఫ్ వ్యాక్సిన్ ఇచ్చి 28 రోజులు అయిపోయింది. అండ్ ఫస్ట్ బ్యాచ్ ఎవరికైతే ఇచ్చామో, ఇనాక్యులేట్ అంటే అర్థం ఏంటి? వ్యాక్సినేట్ చేయడాన్ని ఇనాక్యులేట్ అంటారు. టు ఇనాక్యులేట్ మీన్స్ టు గివ్ సమ్వన్ వ్యాక్సిన్, టు వ్యాక్సినేట్ సమ్వన్. వ్యాక్సినేట్ అన్న ఇనాక్యులేట్ అన్న సేమ్ మీనింగ్ ఉంటుంది. మీకు గుర్తుంటే 2 డోసెస్లో ఇస్తారని చెప్పి మాట్లాడుకోవడం జరిగింది. సో ఫస్ట్ బ్యాచ్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి సెకండ్ డోస్ టైం కూడా సాటర్డే రోజే. The government is also considering administering vaccines to those above 50 and those younger with comorbidities from March. గవర్నమెంట్ ఏమో 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి మరియు కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళు, కోమార్బిడిటీస్ అంటే ఆల్రెడీ జబ్బులు ఉన్న వాళ్ళు, ఆల్రెడీ మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, లంగ్ ప్రాబ్లమ్స్ కానీ, కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ, ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కోవిడ్ వచ్చింది అనుకోండి, వాళ్ళకి వాళ్ళ మీద ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది ఆరోగ్యంగా ఉండేవాడితో కంపేర్ చేసుకుంటే. అలాగే 50 ఏళ్ళ పైబడిన వాళ్ళకి కూడా రిస్క్ ఎక్కువ ఉంటుంది. 50 ఏళ్ళ పైబడిన వాళ్ళకి ఆల్రెడీ కోమార్బిడిటీస్ ఉన్న యంగర్ పాపులేషన్కి నెక్స్ట్ డోస్లో ఇద్దామని చెప్పి గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. ఫస్ట్ హెల్త్ వర్కర్స్కి, ఫ్రంట్ లైన్ వర్కర్స్కి, శానిటేషన్ వర్కర్స్కి, వీళ్ళందరికీ ఫస్ట్ ఇవ్వడం జరిగింది. వీళ్ళ తర్వాత నెక్స్ట్ లేయర్లో 50 years ప్లస్ వాళ్ళు యంగ్ విత్ కోమార్బిడిటీస్కి ఇద్దామని గవర్నమెంట్ ప్లాన్ చేసుకుంటుంది మార్చి నుంచి. ఇండియా ఈజ్ ఆల్సో లైక్లీ టు గెట్ 97 million doses ఆఫ్ కోవిషీల్డ్ బై జూన్, హాఫ్ ఆఫ్ దెమ్ బై మార్చ్. 97 million doses ఆఫ్ కోవిషీల్డ్ జూన్కి వస్తాయంట, అందులో సగం మార్చికి వస్తాయి. ఆర్డర్ పెట్టేసింది గవర్నమెంట్ ఆల్రెడీ. కోవిషీల్డ్ వాళ్ళకి డెలివర్ చేయడం ఒకటే పెండింగ్ ఉంది. సో దిస్ ఈస్ ది ప్లాన్. This is a far cry, చూడండి, this is a far cry from many countries where demand far exceeds supply and experiments are underway to test if different vaccines can be administered as first and second doses so that more people may get at least one dose. చూడండి దీని మీనింగ్ ఏంటి? దిస్ ఈజ్ ఎ ఫార్ క్రై. ఫార్ క్రై అంటే కంప్లీట్లీ డిఫరెంట్. అదేంటది? ఏంటి కంప్లీట్లీ డిఫరెంట్? ఫ్రమ్ మెనీ కంట్రీస్ వేర్ డిమాండ్ ఫార్ ఎక్సీడ్స్ సప్లై. వివిధ దేశాల్లో, బయట దేశాల్లో డిమాండ్ ఈజ్ మోర్ దాన్ సప్లై. ఇండియాలో సప్లై ఈజ్ మోర్ దాన్ డిమాండ్. ఎందుకంటే ఇండియాలో ఫార్మా కంపెనీస్ ఎక్కువగా ఉన్నాయి, ఇండియన్ కంపెనీస్ ఎక్కువగా వ్యాక్సిన్ డోసెస్ క్రియేట్ చేస్తున్నాయి. డిమాండ్ ఏమో ప్రజలు కొంతమంది, ప్లస్ ఇండియాలో ఫెటాలిటీ రేట్ తక్కువగా ఉంది, తక్కువ మంది చనిపోయారు కంపేర్ టు వరల్డ్ వైడ్ రేషియో. ఇండియాలో చాలా తక్కువ మంది మాత్రమే కోవిడ్-19 వల్ల చనిపోవడం జరిగింది. ఇన్ టర్మ్స్ ఆఫ్ రేషియో, ఎంతమందికి ఇన్ఫెక్ట్ అయింది, అందులో ఎంతమంది చనిపోయారు అనే రేషియో తీసుకుంటే ఇండియాది బెటర్గా, ఫేవరబుల్గా ఉంది. కాబట్టి ఇండియాలో చాలా మంది వ్యాక్సిన్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపట్లేదు ఒకటి. రెండోది ప్రొడక్షన్ ఎక్కువగా జరుగుతుంది రెండోది. సో సప్లై ఎక్కువ ఉంది, డిమాండ్ తక్కువ ఉంది. బయట దేశాల్లో సప్లై లేదు, డిమాండ్ ఎక్కువ ఉంది. అందుకే దిస్ ఈస్ ఎ ఫార్ క్రై. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అదర్ కంట్రీస్. And experiments are underway to test if different vaccines can be administered as first and second doses so that more people may get at least one dose. ఇప్పుడు ఏంటంటే కోవాక్సిన్, కోవిషీల్డ్ రెండు ఉన్నాయి. కోవిషీల్డ్ ఫస్ట్ డోస్ ఇస్తే సెకండ్ డోస్ కూడా కోవిషీల్డే ఇవ్వాలి. కోవాక్సిన్ ఫస్ట్ డోస్ ఇస్తే సెకండ్ డోస్ కూడా కోవాక్సినే ఇవ్వాలి. అది ప్రెజెంట్ మనకి తెలిసిన విషయం. ఇప్పుడు ఏముంటుంది, గవర్నమెంట్ ఎక్స్పెరిమెంట్స్ ఆర్ అండర్వే. కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చెక్ చేస్తున్నారంట. దేనికోసం? టు టెస్ట్ ఇఫ్ డిఫరెంట్ వ్యాక్సిన్స్ కెన్ బి అడ్మినిస్టర్డ్ యాజ్ ఫస్ట్ అండ్ సెకండ్ డోసెస్. ఫస్ట్ వ్యాక్సిన్ కోవాక్సిన్ ఇచ్చి సెకండ్ వ్యాక్సిన్ కోవిషీల్డ్ ఇవ్వచ్చా, లేదా ఫస్ట్ కోవిషీల్డ్ ఇచ్చి సెకండ్ కోవాక్సిన్ ఇవ్వచ్చా, అలా ఇస్తే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా అనే విషయాన్ని కూడా గవర్నమెంట్ ఎక్స్పెరిమెంట్ చేస్తుంది. దానివల్ల ఏంటి ఉపయోగం? సో దట్ మోర్ పీపుల్ మే గెట్ అట్లీస్ట్ వన్ డోస్. అప్పుడు ఇది వచ్చింది, ఈ డోస్ లేదని చెప్పి ఆగిపోవడం ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఎక్కువ మందికి ఒక డోస్ అన్నా వచ్చే అవకాశం ఉంటుంది అనేది ఒక చిన్న ప్రయత్నం. హౌఎవర్, ద డిసపియరెన్స్ ఆఫ్ అ పాండమిక్ డస్ నాట్ ఈక్వేట్ టు ది వానిషింగ్ ఆఫ్ ద వైరస్. ఇప్పుడు పాండమిక్ రావట్లేదు, కేసెస్ రావట్లేదు అంటే అర్థం, పాండమిక్ రావట్లేదు అంటే అర్థం వైరస్ పూర్తిగా డిసపియర్ అయిపోయిందని కాదు. అంటే ఇప్పుడు కేసెస్ ఎక్కువగా నమోదు అవ్వట్లేదంటే కారణం వైరస్ పూర్తిగా లేదు అని కాదు అని చెప్పి అంటున్నారు. ద రిజల్ట్స్ ఆఫ్ ది ఆన్గోయింగ్ సెరాలజీ సర్వేస్ ఫ్రమ్ ఐసిఎంఆర్ meant to estimate prevalence of estimate the prevalence of COVID-19 antibodies say that only around 21% of the population has been exposed to the virus.
సెరాలజీ సర్వేస్ చేశారు. సెరాలజీ సర్వేస్ అంటే ఏం లేదు. ఎవరెవరి బాడీలో యాంటీబాడీస్ ఉన్నాయి. బ్లడ్ టెస్టులు చేసినప్పుడు మనకి కోవిడ్-19కి సంబంధించిన యాంటీబాడీస్ ఉన్నాయనుకోండి. యాంటీబాడీస్ అంటే అర్థం ఏంటి? ఏదన్నా వైరస్ కానీ, హానికారక క్రిమి బాడీలో ఎంటర్ అయితే దాన్ని ఫైట్ చేయడానికి మన బాడీ యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ ఏదైతే ఉందో వాళ్ళు జనరేట్ చేసేవాన్ని తెల్ల రక్త కణాలు ఉంటాయి కదండీ! వైట్ బ్లడ్ సెల్స్ నుంచి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి. యాంటీబాడీస్ ఉన్నాయంటే ఎవరో విలన్ వచ్చాడు. ఏదో వైరస్ వచ్చింది అందుకని యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయ్యాయి. సో కోవిడ్-19 మన బాడీలోకి ఎంటర్ అయితే దానికి స్పెసిఫిక్ యాంటీబాడీస్ జనరేట్ అవుతాయి. ఆ యాంటీబాడీస్‌ని టెస్ట్ చేసింది సెరాలజీ సర్వే. ఈ టెస్ట్ చేసినప్పుడు ఎవరెవరికి యాంటీబాడీస్ ఉన్నాయో వీళ్ళందరికీ కోవిడ్-19 వచ్చినట్టే అని అంచనా అన్నమాట. కొంతమందికి బయటపడతాయి లక్షణాలు, కొంతమందికి బయటపడవు. కొంతమంది ఇమ్యూనిటీ స్ట్రాంగ్ ఉండే వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. ఏ ప్రాబ్లమ్స్ లేవు కదా అని వాళ్ళకి రానట్టు కాదు. వాళ్ళకి వచ్చినట్టే. ఆ సర్వేలో ఏం తెలిసింది 21% ఆఫ్ ద పాపులేషన్‌కి వైరస్ ఆల్రెడీ వచ్చినట్టు తేలింది. That combined with the fact that there is so far no reliable information on the kind of coronavirus variants prevalent in the population means that India can ill afford to be complacent. వెరీ వెరీ ఇంపార్టెంట్ సెంటెన్స్. అంటే 21% మందికే కోవిడ్ వచ్చింది. అంటే ఇంకో 80% మందికి రాలేదు. వాళ్ళకి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఫస్ట్ పాయింట్. రెండోది దట్ కంబైన్డ్ విత్ ద ఫ్యాక్ట్ దట్ దేర్ ఇస్ సో ఫార్ నో రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ఆన్ ద కైండ్ ఆఫ్ కరోనా వైరస్ వేరియంట్స్ ప్రివెలెంట్ ఇన్ ద పాపులేషన్. ప్రివెలెంట్ అంటే వైడ్లీ స్ప్రెడ్. ఇండియాలో ఎటువంటి కరోనా వైరస్ వేరియంట్స్ ఉన్నాయి అనే విషయంలో ఇప్పటి వరకు క్లియర్ డేటా లేదు. అర్థమైందా? క్లియర్ డేటా, రిలయబుల్ ఇన్ఫర్మేషన్. రిలయబుల్ అంటే డిపెండ్ అవ్వదగ్గ ఇన్ఫర్మేషన్ లేదు. డిపెండ్ అవ్వదగ్గ ఇన్ఫర్మేషన్ లేదు. ఈ 2 విషయాలు మనం దృష్టిలో పెట్టుకుంటే ఇట్ మీన్స్ దట్ ఇండియా కెన్ ఇల్ ఎఫర్డ్. ఇల్ ఎఫర్డ్ అంటే కెనాట్ ఎఫర్డ్ టు బి కాంప్లసెంట్. కాంప్లసెంట్ అంటే సాటిస్ఫై అయిపోవడం. చాలా తొందరగా సాటిస్ఫై అయిపోవడాన్ని కాంప్లసెంట్ అంటారు. స్టూడెంట్స్ చూడండి చాలామంది ఇవాళ ఒక గంట చదివారనుకోండి, హమ్మయ్య! చాలా చదివేశాంరా అని చెప్పి కాంప్లసెంట్ అయిపోతారు. నేను ఎక్కువ చదివేశాను ఈరోజు చాలులే అని చెప్పి అనుకోవడం. సో కాంప్లసెన్సీ అంటే టు బీ సాటిస్ఫైడ్ టూ ఎర్లీ. ఎర్లీగా పని బానే అవుతుంది అనుకున్నట్టుగా అయిపోతుందని ఓవర్ ఆప్టిమిజం అనమాట. ఎక్కువ పాజిటివ్‌గా థింక్ చేసేసుకోవడం. కాంప్లసెంట్ అయిపోవడం అంటాం. సో కాంప్లసెన్సీ అనేది ప్రిపరేషన్ ఉండే వాళ్ళకి గాని, ఏ పని చేసే వాళ్ళకి గాని ఉండకూడదు. చెడు చేస్తుంది. తొందరగా మనం సాటిస్ఫై అయిపోవడం వల్ల నెక్స్ట్ చేయబోయే పనులనేవి ఎఫెక్టివ్‌గా జరగవు. సో అందుకే ఇండియా కెన్ ఇల్ ఎఫర్డ్ టు బి కాంప్లసెంట్ అంటే ఇట్ కెనాట్ ఎఫర్డ్ టు బి కాంప్లసెంట్. కాంప్లసెంట్‌గా ఉండడాన్ని ఇండియా ఎఫర్ట్ చేయలేదు. దానివల్ల డ్యామేజ్ జరుగుతుంది అని అర్థం. దో dreaded variants such as South African one have not yet been identified in India, key mutations that are known to help the COVID-19 coronavirus evade antibodies have been reported in India. చూడండి, dreaded variants. dreaded అంటే భయాన్ని సృష్టించే, సంథింగ్ దట్ కాజ్ ఫియర్. కొన్ని వేరియంట్స్ ఉన్నాయి. వేరియంట్స్ అంటే రకాలు. కోవిడ్-19లో రకరకాలు ఉన్నాయి. ఈ కొన్ని రకాలు ఎలా ఉన్నాయంటే వస్తే తొందరగా చనిపోతారు. అలాంటి రకాలున్నాయి. అలాంటివి అంటే సౌత్ ఆఫ్రికాలో అలాంటి రకం ఉంది. అలాంటి వేరియంట్ ఇండియాలో ఇప్పటివరకు ఐడెంటిఫై కాలేదు. ఐడెంటిఫై కానప్పటికీ అన్నారు కదా! కానప్పటికీ కీ మ్యూటేషన్స్. మ్యూటేషన్స్ అంటే దాంట్లో ఉన్న జన్యుపరంగా వచ్చే మార్పులు, చిన్న చేంజెస్ ద్వారా వచ్చే కొత్త వేరియంట్ దట్ ఆర్ నోన్ టు హెల్ప్ ది కరోనా వైరస్ ఇవేడ్ యాంటీబాడీస్. ఇవేడ్ అంటే తప్పించుకోవడం. చూడండి, టాక్స్ ఇవేడర్స్ అంటారు. ఎగవేత. టాక్స్ కట్టకుండా తప్పించుకునే వాళ్ళని టాక్స్ ఇవేడర్స్ అంటాం. అర్థమైందా? టాక్స్ ఇవేడర్ అంటే టాక్స్ కట్టకుండా తప్పించుకున్న వాళ్ళు. టాక్స్ ఇవేడర్. ఓకే. బానే ఉంది. తర్వాత ఇంకొక విషయం ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలి? కరోనా వైరస్‌ని ఎవాయిడ్ చేసేవారు. అంటే కరోనా వైరస్‌కి యాంటీబాడీస్‌ని ఎవాయిడ్ చేయడం. యాంటీబాడీస్‌కి దొరకకుండా తప్పించుకునే కొన్ని కరోనా వైరస్‌లు వచ్చేసాయి. ఇప్పుడు ఎలా అంటే ఇట్స్ లైక్ ఎ గేమ్. ఇది మన బాడీ. మన బాడీలోకి వైరస్ వస్తుంది. వైరస్ వచ్చింది కదా అని చెప్పి మన వాళ్ళు వెపన్స్ తయారు చేస్తున్నారు. యాంటీబాడీస్ తయారు చేస్తున్నారు. వైరస్ ఏం చేస్తుంది? ఓహో! కొత్త రకమైన యాంటీబాడీస్ వచ్చేస్తున్నాయి. ఇవి మనల్ని చంపేస్తున్నాయి అని చెప్పి వైరస్ తనలో తను మార్పులు చేసుకుంటుంది. ఎవల్యూషన్. మనిషి కూడా అంతే కదా! మనకి దేని నుంచి రిస్క్ ఉంటుందో ఆ రిస్క్ నుంచి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి మన బాడీ కూడా వర్క్ చేస్తూ ఉంటది. మన సిస్టమ్ కూడా పనిచేస్తూ ఉంటది. అలాగే కోవిడ్-19 యొక్క సిస్టమ్ కూడా పనిచేస్తుంది. కొత్త వేరియంట్స్ వస్తున్నాయి. ఈ యాంటీబాడీస్ నుంచి తప్పించుకునే కొత్త వేరియంట్స్ కూడా వస్తున్నాయి. అవి ఇండియాలో రిపోర్ట్ అయ్యాయి. సో అది రిస్కే కదా! అంటే మన యాంటీబాడీస్‌కి అవి లొంగవు. చావవు. In spite of a consortium of labs analyzing variants in December, there is no firm indication from the center if the UK variant has been found outside of those with a history of international travel. ఓకే. కన్సార్టియం ఆఫ్ ల్యాబ్స్ అనలైజ్ చేస్తున్నాయి. కన్సార్టియం అంటే గ్రూప్ ఆఫ్ ల్యాబ్స్. సిన్స్ డిసెంబర్ నుంచి వాళ్ళు అనాలిసిస్ చేస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఒక ఫర్మ్ అంటే స్ట్రాంగ్ ఇండికేషన్ అనేది లేదు. దేనికి ఇండికేషన్ లేదు?
from the center, if this UK variant has been found outside of those with a history of international travel. ఓకే, యూకేలో కొత్త వేరియంట్ వచ్చిందని మనం వింటున్నాం. కొత్త రకమైన కరోనా వైరస్ వేరియంట్ యూకేలో వచ్చింది. అది డేంజరస్గా ఉంది ఇంతకుముందు ఉన్న దానికంటే అని చెప్పి యూకే నుంచి ఫ్లైట్స్ కొన్నాళ్ళని ఆపేశారు మన వాళ్ళు. అయితే ఇంటర్నేషనల్ ట్రావెల్ చేసిన చాలా మందికి ఆ వేరియంట్ వచ్చింది. చాలా మందికి ఇన్ఫెక్ట్ అయ్యారు, బానే ఉంది. వాళ్ళు కాకుండా బయట వాళ్ళకి కూడా యూకే వేరియంట్ వచ్చిందా లేదా అనేది ఇప్పటి వరకు క్లారిటీ లేదు. నో ఫర్మ్ ఇండికేషన్. ఇన్ని ల్యాబ్స్ పనిచేస్తున్నప్పటికి కూడా చెప్పలేకపోతున్నారు. హౌఎవర్, అయినప్పటికీ ది గవర్నమెంట్స్ మెసేజ్ టు నాట్ బి కాంప్లసెంట్ అండ్ కంటిన్యూ టు అడ్హియర్ టు మాస్క్ యూజ్ ఈజ్ ఇన్ ద రైట్ సైంటిఫిక్ స్పిరిట్ గివెన్ ది అన్సర్టనిటీ అబౌట్ వైరస్ ఎవల్యూషన్. వైరస్ ఎలా ఎవాల్వ్ అవుతుంది, ఎలా పెరుగుతుంది, ఎలా రూపాంతరం చెందుతుంది అనే విషయంలో మనకి క్లారిటీ లేదు కాబట్టి గవర్నమెంట్ యొక్క మెసేజ్ ఏంటి? ఆ మెసేజ్ టు నాట్ బి కాంప్లసెంట్ అవ్వద్దు, తొందరగా సాటిస్ఫై అయిపోయి తొందరగా ఇంకేం కాదులే అనే ఫీలింగ్కి వెళ్ళిపోయి వెళ్ళొద్దు అని చెప్తున్న మెసేజ్. మరియు మాస్కులు వేసుకోండి, మాస్క్ యూసేజ్కి అడ్హియర్ అవ్వండి, మాస్కులు వేసుకోవడం ఆపేయొద్దు అని చెప్పడం అనేది ఇది ఇన్ ద రైట్ సైంటిఫిక్ స్పిరిట్. అది కరెక్ట్ స్పిరిట్లో వెళ్తుంది. గివెన్ ది అన్సర్టెనిటీ అబౌట్ వైరస్ ఎవల్యూషన్. ఎందుకంటే మనకి వైరస్ ఎలా రూపాంతరం చెందుతుంది, ఎలా ఎవాల్వ్ అవుతుందో మనకు తెలియదు కాబట్టి. గివెన్ అంటే కూడా కన్సిడరింగ్ దట్ అని వస్తుంది. కన్సిడరబుల్ హెజిటెన్సీ కంటిన్యూస్ టు ఎగ్జిస్ట్ యాజ్ ఎవిడెన్స్డ్ ఇన్ ఛత్తీస్గఢ్. హెజిటెన్సీ అనేది ఇంకా ఉంటుంది. ఛత్తీస్గఢ్లో కూడా మనం రీసెంట్గా చూసాం. ఎవిడెన్స్ అంటే అక్కడ సాక్ష్యంగా కనిపిస్తుంది, సాక్షిభూతంగా కనిపిస్తుంది అని అర్థం. వ్యాక్సిన్ హెజిటెన్సీ కంటిన్యూస్ టు ఎగ్జిస్ట్. వ్యాక్సిన్ హెజిటెన్సీ అర్థం ఏంటి? వ్యాక్సిన్ తీసుకోవాలా లేదా అని ఆలోచనలో పడ్డాం. ఎప్పుడు వ్యాక్సిన్ వస్తుందా అని చెప్పి 2020 అంతా ఎదురు చూసాం. ఇప్పుడు వ్యాక్సిన్ వచ్చే టైంకి హెజిటెన్సీ బిల్డ్ అయిపోయింది. ఈ ట్రయల్స్ ఏమీ లేకుండా తొందరగా రిలీజ్ చేసేసారని ఒక భయం ఒకటి, పూర్తి ఇన్ఫర్మేషన్ లేదన్న భయం ఒకటి, వ్యాక్సిన్స్ వల్ల కొత్తగా ఏమైనా మళ్ళీ కొత్త లేనిపోని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమోనన్న భయం ఒకటి. ఈ భయాల వల్ల తీసుకోవాలా వద్దా అనే ఆలోచనలో ప్రజలు పడిపోయారు. అందుకే దాన్ని వ్యాక్సిన్ హెజిటెన్సీ అని చెప్పి అంటాం. The center should work on furnishing efficacy data on Covaxin as well as improving public confidence in ways that the available stocks of vaccine can be efficiently used. ప్రాబ్లం ఏంటంటే మీకు కోవిషీల్డ్, కోవాక్సిన్లో కోవిషీల్డ్ తీసుకోవడానికి ప్రజలు సిద్ధపడుతున్నారు, కోవాక్సిన్ తీసుకోవడానికి సిద్ధపడట్లేదు. కోవాక్సిన్ మరి తొందరగా అప్రూవల్ ఇచ్చేశారు. సో రిస్కులు ఏమైనా ఉంటాయేమో, ట్రయల్ డేటా కంప్లీట్ అవ్వలేదేమో అని అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి. అందుకనే కోవాక్సిన్కి సంబంధించి ఎఫికసీ డేటా, అది ఎంత ఎఫిషియెంట్, ఎంత ఎఫికేషియస్ అనే విషయాన్ని ప్రభుత్వం రివీల్ చేయాలి. అండ్ ఇన్స్పైర్ కాన్ఫిడెన్స్, ప్రజల్లో కాన్ఫిడెన్స్ పెరిగేలాగా చేయాలి. అలా చేస్తేనే ప్రెజెంట్ స్టాక్స్ ఉన్నాయి, అలా ఖాళీగా ఉండిపోయి తీసుకోవట్లేదు జనాలు, అవి ఎఫిషియెంట్గా యూటిలైజ్ చేయడం అనేది జరుగుతుంది. నిజంగా దానివల్ల నష్టం జరగదు, మంచి జరుగుతుంది అనిపిస్తే గవర్నమెంట్ దానికి అవసరమైన డేటా ప్రజల ముందు ఉంచాలి అనేది అర్థం. ఒక్క విషయం ఇందాక చెప్పడం మర్చిపోయాను. ఓకే, లెట్ మీ సమ్మరైజ్ ఇట్ ఫస్ట్ అండ్ దెన్ సే. సమ్మరైజ్ చేసే ముందే చెప్పేస్తాను. ఇప్పుడు క్యాట్ క్లాసెస్ గురించి స్టార్టింగ్లో చెప్పాను చూడండి, అది మీరు ఇండివిజువల్గా కూడా తీసుకోవచ్చు. సో ఓన్లీ ఇంగ్లీష్కి తీసుకోవచ్చు, ఓన్లీ క్వాంట్కి తీసుకోవచ్చు, ఓన్లీ ఎల్ఆర్డిఐకి తీసుకోవచ్చు. క్యాట్లో 3 సెక్షన్స్ ఉంటాయి: వెర్బల్, ఎల్ఆర్డిఐ అండ్ క్వాంట్. 3 సెక్షన్స్ ఉంటాయి. ఇండివిజువల్గా ఒక్కొక్క సెక్షన్కి అయితే 5,000 ఫీజు, 3 కలిపి తీసుకుంటే 15,000. ఇది ఇందాక మర్చిపోయాను, సో చెప్తున్నాను. దిస్ ఈజ్ ద ఫోన్ నెంబర్ 7893895553. సమ్మరీ ఏంటి? వ్యాక్సిన్ ఎఫికసీకి సంబంధించి ప్రజలలో కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయాలి, చేస్తే అవైలబుల్ డోసెస్ అన్ని ఎఫిషియెంట్గా యూజ్ చేయడం అనేది అవుతుంది అనేది ఒక విషయం. రెండవది, చాలా వరకు కేసెస్ తగ్గుతున్నాయి. ఇట్ ఈస్ ఎ గుడ్ సైన్. ఇండియాలో ప్రాబ్లమ్స్ చాలా వరకు పోయాయి, గుడ్ సైన్. అలాగని చెప్పి మనం రిస్క్ తీసుకోలేము, తొందరగా పడి కాంప్లసెంట్ అవ్వకూడదు. ఎందుకంటే ఇంకా 20% మంది మాత్రం ఇండియాలో ఇన్ఫెక్ట్ అయ్యారు, అవ్వాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొన్ని డేంజరస్ వేరియంట్స్ ఉన్నాయి, అవి ఇండియాలో లేవు అని ఖచ్చితంగా చెప్పలేము అనేది ఇంకొక క్వశ్చన్. సో ఇలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ స్టిల్ సేఫ్ టు యూజ్ మాస్క్. స్టేబుల్గా ఉండాలి అండ్ ప్రజల్లో కాన్ఫిడెన్స్ ఇన్స్పైర్ చేసేలాగా ప్రభుత్వం చేయాలి. అప్పుడు అందరూ వ్యాక్సిన్స్ తీసుకుంటారు, వాళ్ళకి నమ్మకం కలుగుతుంది. దట్స్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. టేక్ కేర్.